హలో హాయ్ వెల్కమ్ టు వల్లిక వ్లాగ్స్. నిన్న వసంత పంచమి కదండి. ఎంతోమంది చిన్నపిల్లలు అయితే అక్షరాభ్యాసం అయితే జరిగింది. ఇంకా మా చెల్లెల అబ్బాయి కూడా అక్షరాభ్యాసం అయితే జరిగిందండి. అది ఎక్కడ అంటే వీరంపాలెంలో జరిగింది. చాలా ఫేమస్ అనమాట సరస్వతీదేవి గుడి. చాలామంది ఇక్కడే చేపిస్తారు అక్షరాభ్యాసం. ఇంకా ఈ సంవత్సరం అభ్యాసానికి చాలామంది పిల్లలు అయితే వచ్చారనమాట. చాలామంది పిల్లలకి ఇక్కడ అక్షరాభ్యాసం అయింది. మా పిల్లలకు కూడా ఇక్కడే అక్షరాభ్యాసం అయింది. బాగా చదువుతారు అనే ఒక నమ్మకం అయితే ఉంది. విగ్రహం అంటండి, ఇది చూసారా వినాయకుల వారు 42 అడుగులు అంటండి. విఘ్నేశ్వరుడు చూసారా, ఫుల్ రష్ అనమాట. అసలు ఎక్కడ ఖాళీ లేదు గుడి అయితే. మేము అక్షరాభ్యాసం చేయించినప్పుడు అయితే టికెట్లు గట్రా ఏమీ లేవు. ఇప్పుడైతే టికెట్లు తీసుకొని ఈ విధంగా కుర్చీలు అయితే కూర్చోవాలి. ఒక ట్రిప్కి వచ్చి 120 మెంబర్స్ అయితే అక్షరాభ్యాసం అయితే జరుగుతుంది. ఫస్ట్ అయితే మా పిల్లలకి చేయించినప్పుడు అమ్మవారి గుడి దగ్గర అయితే చేయించాము. ఇప్పుడు మొత్తం సిస్టమ్ అంతా మారిపోయిందనమాట. చూసారా అక్షరాభ్యాసం చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో. వీళ్ళు అవ్వగానే మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ అయితే కూర్చోవాలి అక్షరాభ్యాసానికి. అయితే విఘ్నేశ్వర స్వామి పూజ అయిన తర్వాత సరస్వతీదేవికి అయితే పూజ అయితే చేయించారు. అసలు ఎంతమంది ఉన్నారో చూడండి. వీరంపాలెంలో ఎంతమంది అక్షరాభ్యాసం చేశారో కామెంట్ అయితే చేయండి. మా ఇద్దరు పిల్లలకి ఇక్కడే కదా చెప్పాను కదా అక్షరాభ్యాసం. ఇంకా చెల్లెల అబ్బాయి కూడా ఇక్కడే జరిగిందనమాట అక్షరాభ్యాసం. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత స్లేట్కి పసుపు కుంకుమ పెట్టి అలాగే గంధం కూడా పెట్టి ఇలా ఓం నమ వాళ్ళ నాన్నగారు వాళ్ళు కూర్చోబెట్టి ఇంకా స్లేట్ మీద అయితే రాయించారు. ఇది అలా 3 days వరుసగా రాపించాలంటండి ఇంటికాడ కూడా. మా అబ్బాయి అయితే రాయడానికి అయితే ఏడుస్తున్నాడు. ఫస్ట్ అయితే బాగానే రాశాడు కానీ తర్వాత అయితే ఏడుస్తున్నాడు అనమాట. సంవత్సరం ఎక్కువ అంటండి అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు. ఇంకా నెక్స్ట్ సంవత్సరానికి ఇంకా బాగా పెద్దగా ప్లాన్ చేస్తారంట. ఇంకా అలాగే ఈ పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుళ్ళో అమ్మవారికి చీర, జాకెట్టు, గాజులు, పువ్వులు అయితే సమర్పించుకొని అయితే రావాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ సింబల్ని అయితే యాక్టివేట్ చేసుకోండి, ఓకేనా. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో మా అబ్బాయి అయితే స్లేటు అలాగే ఒక ఫ్రూటు, స్లేట్ పెన్సిల్, బిస్కెట్ల ప్యాకెట్లు అయితే పంచారనమాట. మేమే కాదు చాలామంది పంచుతారు, ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది కదా. చూడండి కనికి మాత్రం ఇవ్వడంట, అన్నీ వేసినాడు కానీ కనికి మాత్రం ఇవ్వడంట. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బాయ్.